నాశనం చేయడానికి పక్కన ఎవరో ఒకరు ఉంటారు. మన పక్కన గద్ద రాబందులు ఇద్దరు ఉంటారు. గద్ద రాబందులో గద్ద వెళ్ళిపోయింది మాధురి గారు, రాబందు వచ్చి రీతు గారు. వీళ్ళిద్దరు కలిసేసి ఆమెను పూర్తిగా మార్చేశారండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డాడీ హెల్ప్ చేయలేదంటే తనుజకే కాదు, దివ్య కూడా హెల్ప్ చేయలేదు కదా. ఆ క్వశ్చన్ ఆ పాయింట్ ఎవరు అక్కడ చెప్పలేదు అనమాట. అర్థమవుతుందా? డైరెక్ట్ గా నీకు హెల్ప్ చేయలేదు చూసావా, మీ డాడీ డాడీ అన్నావు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతాను, డాడీ డాడీ అన్నారు కాదనట్లేదు, ఆయన ఎక్కడ హెల్ప్ చేయలేదు తనుజాకి. చెప్పండి, ఎవరికి ఇవ్వాల్సిన దగ్గర సపోర్ట్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. ఓకేనా? ఒక్కసారి ఏదో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరికి ఇచ్చినా మళ్ళీ గొడవలు అవుతాయి, మళ్ళీ దీని గురించి మాటలు వస్తాయని చెప్పేసి ఆయన కామ్గా ఉన్నారు. అది తప్పు కాదు కదా. ఆ తప్పు ఎలా అవుతుంది? దాన్ని తీసుకుని ఇలా అమ్మాయి మైండ్ని చెడగొట్టడం. తనుజాకి ఉందో లేదో పక్కన పెట్టండి, ఆ అమ్మాయి మనసులో ఉందో లేదో తెలియదు, మా డాడీ హెల్ప్ చేయలేదు ఏంట్రా అబ్బా అని. కానీ ఈ పక్కన వాళ్ళు ఉన్నారు చూసా, వీళ్ళు చెప్పే విధానానికి అమ్మాయి గేమ్ పోతుంది సగం. నిజంగా తనుజ సీరియస్ గా తన పాటికి తన గేమ్ ఆడినా కూడా చాలా బాగుపడుతుందేమో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి కొంచెం నాశనం అయిపోతుంది. ఎట్టకేలకి మొత్తానికి మాధురి గారిని తీసేయడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ గేమ్ చెడగొడుతున్నాయి అని చెప్పేసి బిగ్ బాస్ తెలుసుంటది, ఇలాగ చెడగొడుతున్నా అందుకని పంపించేశారు.